ఆడియో ఆడియో వినిపిస్తోందా లేదా? ఇప్పుడు వస్తుందా రావట్లేదు? ఆడియో వస్తుందా రావట్లేదు? ఆడియో వస్తుందా రావడం వస్తుందా? ఓకే, లాస్ట్ లో ఎండ్ లో కొడితే ఓకే. నొక్కారా మీరు? లైవ్ లో ఉన్నారు. మరి ఇక్కడ ఎవరున్నారు? నాకేం కనబడలేదు. ఓకే, టైం ఎంత అయింది? టైం ఎంత అయింది? ఎందుకు ఆయన పదే పదే చూస్తున్నాడు ఆయన? డియర్ ఫ్రెండ్స్, నేను మొదలు పెడేస్తాను. చెప్తే చెప్పండి ఒకసారి. ఇంకా చెప్పేది ఏం లేదు. పబ్లిక్ లో ఉంది కదా అది. ఉంది మాస్టర్. ఫ్రెండ్స్, నేను ఈరోజు దయ్యాలు అనేటువంటి ఒక కథా సంకలనం. అది స్థానాపతి రుక్మిణమ్మ గారు ఆవిడ దయ్యాల గురించి ఆవిడ విన్నటువంటి కొన్ని కథల్ని సేకరించి తను రీరైట్ చేసి దయ్యాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని 1938లో అచ్చువేయటం జరిగింది. ఇది ఆ పుస్తకం. ఇది అద్దేపల్లి అండుకోవారు రాజమండ్రి వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆవిడ పుట్టింది నిడదవోలు. ఆవిడ వివాహము విశాఖపట్నం చెందినటువంటి ఒక వ్యక్తితో జరిగింది. ఆవిడ చాలా కాలం వైజాగ్లోనే ఉన్నారు. విశాఖ పత్రిక వాటిలో కూడా ఆవిడ రచనలు వచ్చినాయి. 1915లో పుట్టారు ఆవిడ. ఇది ఆవిడ చాలా పండితురాలు, చాలా పుస్తకాలు రాశారు దీంతో పాటు. అయితే ఈ బుక్ నాకు ఎలా తగిలిందంటే, విజయవాడ తెలిసినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రావు అని ఒక పాత పుస్తకాల షాప్ ఉంటుంది అక్కడ లెనిన్ సెంటర్లో. విజయవాడ లెనిన్ సెంటర్లో పాత పుస్తకాల షాపులు ఉంటాయి. అక్కడ జగన్మోహన్ రావు అని ప్రాచీనాంధ్ర గ్రంథ మండలి అనే పేరుతో ఒక బుక్ షాప్ నడుపుతూ ఉంటాడు. ఓల్డ్ బుక్స్ అమ్ముతాడు ఆయన. నేను విజయవాడ వెళ్ళినప్పుడల్లా అక్కడికి, విజయవాడలో ఉంటే రెగ్యులర్గా వెళ్ళేవాడిని. విజయవాడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎప్పుడు విజయవాడ వెళ్ళినా కానీ కంపల్సరీగా అతన్ని కలిసేవాడిని. ఏమన్నా వచ్చాయా అని. అంటే ఇళ్లలో తూకానికి వేసేసినటువంటి వాటిలో మంచి బుక్స్ ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసి ఇలా అమ్మేవాడు ఆయన. ఒకసారి వెళ్ళినప్పుడు ఈ బుక్ చూపించాడు అతను, ఈ దయ్యాలు అనే బుక్ చూపించాడు. దీంతో పాటు బంగోరే సంకలనం చేసినటువంటి తాతాచార్ల కథలు, ఈ 2 పుస్తకాలు చూపించాడు ఆ రోజు. దాదాపు ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటా. ఇది 1938లో ఆవిడ ప్రింట్ చేశారు. తర్వాత 47లో రీప్రింట్కి వెళ్ళింది అది. ఈ బుక్ ఆ దయ్యాలు అనేటువంటి టైటిల్ చూసి అక్కడ పడేద్దాం అనుకుంటూ తీసుకున్నాను. తీసుకుని తిరుగు ప్రయాణంలో చదవడం మొదలుపెట్టాను. దయ్యాలు అనేది అసలు ఏంటి, ఈవిడ ఏం చెప్పింది ఇందులో అని. ఆ మొదటి అంటే మేజర్గా దీనిలో ఘనాపాటి అనేటువంటి ఒక కథ ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. చాలా హంట్ చేసింది. ఉదాహరణకి అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక కామెంట్ లాగా అనిపించింది నాకు ఆ కథ అది చదవగానే, ఘనాపాటి అనేటువంటి కథ చదవగానే. ఈ ఘనాపాటి అనేటువంటి కథ ప్రారంభం ఏంటంటే, కాశీ నగరానికి ఒక లేమ్యాన్ ఒకడు కాశీ నగరంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఒక వీధిలో అలా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. నిర్మానుషంగా ఉంటుంది ఆ వీధిలో, ఎవరు ఉండరు. ఇళ్లలో కూడా ఎవరు ఉన్నట్టు అనిపించదు అతనికి. భయంగా నడుస్తూ ఉంటాడు ఆ రోడ్డు మీద.
నడుస్తూ ఉండగా ఒక ఇంటి అరుగు మీద ఒక పండితుడు కూర్చునుంటాడు. అతను మెరిసిపోతూ ఉంటాడు. పట్టు వస్త్రాలు ధరించుంటాడు. మెరిసిపోతూ ఉంటాడు. అతన్ని చూసి ఆయన దగ్గరికెళ్తాడితను. వెళ్ళి ఆహ్, "అయ్యా నేను ఆహ్, చదువుకోవడానికి కాశీనగరం వచ్చాను. ఇదంతా నిర్మానుష్యంగా ఉంది. ఏంటి పరిస్థితి?" అంటాడు. అంటే, "నువ్వు చదువుకోవటానికి వచ్చావు గదా! ఈ మిగిలిన విషయాలు నీకేం సంబంధం? నీకు ఏం చదువుకోవాలో చెప్పు. నేను నేర్పుతాను" అని జెప్పేసి లోపలికి తీసుకెళ్తాడు. అయితే ఈ లోపలికి వెళ్ళినటువంటి ఈ విద్యార్థి పూర్వరంగం ఏంటంటే, ఇతను అతని తండ్రి చాలా పెద్ద పండితుడు. అయితే ఆహ్, అతని తండ్రికి చివరి కొడుకితను. మొదట ఇద్దరు కొడుకులుంటారు. ఇద్దరు కొడుకుల తర్వాత పుట్టినటువంటి కొడుకితను. ఇతన్ని గారాబంగా పెంచుతారు. ఏ వాడికి చదువు రాదు. చదువుకోమని ప్రెషరు పెట్టరు. వాడలా ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. పెద్ద కొడుకులిద్దరికి పెళ్ళిళ్ళయిపోతాయి. వదినలొస్తారు. వదినలు వచ్చిన తర్వాత కూడా వీడు అలాగే తిరుగుతూ ఉంటాడు. ఇటువంటి టైంలో అనుకోకుండా తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇతను వాళ్ళ అంటే వదినల రాజ్యంలోకి ఎంటర్ అవుతాడు. వదినల రాజ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత తల్లి తన్ని చూసినటువంటి పద్ధతిలో వదినలు చూడరు. పైగా ఇతను ఒక అదనపు భారంగా ఆ కుటుంబానికి తయారవుతాడు. నిజానికి వాళ్ళు 3, 4 సందర్భాల్లో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అతని ముందే. అయినప్పటికీ వేరే గత్యంతరం లేక అతను ఆ ఇంటికి వెడుతూ ఉంటాడు. బయట తిరిగేసి భోజనానికి ఇంటికెళ్తూ ఉంటాడు. వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు చాలా చిరాకు పడుతూ ఉంటారు. అన్నయ్యల దృష్టికి విషయం తీసుకెళ్ళినా గాని వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి ఆ ఇంట్లో ఉండబుద్ధి గాదిక. ఈ ఇంట్లో ఉండటం కన్నా వెళ్ళిపోవటం బెటరు. వీళ్ళందరూ చదువుకుని ఆహ్, బాగుపడ్డారు. నేను చదువులేక ఇలా అయిపోయాను అనేది వాడికప్పుడు అనిపిస్తుంది. అనిపించి చదువుకోవడం కోసం కాశీ బయలుదేరతాడు. కాలినడకన. ఎవరికీ చెప్పకుండా అలా బయలుదేరి నడుచుకుంటూ, దారిలో ఎక్కడ భోజనం దొరికితే అక్కడ తింటూ అలా నడుచుకుంటూ కాశీనగరం చేరతాడు. ఈ చేరినటువంటి అతను కాశీనగరంలోకి ఎంటర్ అవ్వగానే, ఆ నిర్మానుష్యమైనటువంటి వీధిలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి, ఆ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఈ పండితుడు కనిపిస్తాడు. అతనే ఘనాపాటి. ఈ కథ టైటిల్ ఘనపాటి. ఆ ఘనపాటి ఎవరంటే, ఇతనికి కనిపించినటువంటి పండితుడు. ఆయన తన ఇంట్లోకి తీసుకెళ్ళి, ఇతనికి అన్ని విద్యలు నేర్పుతాను అని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నేర్పడం మొదలుపెడతాడు. ఇతను అయితే ఒక కండిషన్ చెప్తాడతను. ఆ కండిషన్ ఏంటంటే, నీ విద్యాభ్యాసం పూర్తయి, నువ్వు బయటకి వెళ్ళేటప్పుడు ఈ గడప దాటి వెళ్ళటమే తప్ప, మధ్యలో ఏ ఒక్క రోజు కూడా నేనున్నా లేకపోయినా నువ్వు ఈ గడప దాటి బయటకెళ్ళకూడదు. ఈ కండిషన్ నీకు అంగీకారం అయితే నేను నీకు చదువు చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్తాడాయన. ఇతను ఏదో రకంగా ఒక గురువుని పట్టుకొని చదువుకొని బయటపడాలనే ఉద్దేశంతో ఉంటాడు గాబట్టి, దానికి యాక్సెప్ట్ చేస్తాడు. అంగీకారమే నాకు అని చెప్తాడు. అంగీకారం అని చెప్పిన తర్వాత ఆయన ఇతనికి చదువు చెప్పడం ప్రారంభిస్తాడు. గురువుగారు మధ్యలో అప్పుడప్పుడు చదువు చెప్తూ మాయమైపోతూ ఉంటాడు. సడెన్‌గా ఒక మంచం మీద అతను చేయి పెట్టగానే అక్కడ ఆ మంచం ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్న మంచం మీద అతను చేయి పెట్టగానే దాని మీద ఆయన పడుకొని దర్శనం ఇస్తూ ఉంటాడు. ఒకసారి చెట్ల మధ్యలో కనిపిస్తూ ఉంటాడు. ఏంటిది ఏదో విచిత్రంగా ఉంది అనుకుంటూ ఉంటాడు గానీ, ఇతని ఎడ్యుకేషన్ బానే నడుస్తూ ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టించుకోడు ఇవన్నీ. ఇలా నడుస్తూ ఉండగా ఇతని విద్యాభ్యాసం చివరి దశకు వస్తుంది. ఈ చివరి దశకి వచ్చినటువంటి పరిస్థితుల్లో
హ్మ్. ఇక రేపో, ఎల్లుండో కంప్లీట్ అయిపోతుంది. ఒక 2, 3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ కంప్లీట్ అయిపోతుంది అనుకున్నటువంటి టైంలో ఇతనికి ఒక కోరిక పుడుతుంది. గురువుగారు ఇంట్లో లేడు. ఇంతకాలం మనం ఈ ఇల్లు తప్ప కాశీనగరం చూడలేదు. ఒక్కసారి అలా బయటికెళ్ళి చూసొస్తే బావుంటుంది గదా! అని ఒక చిన్న కోరిక కలుగుతుంది వీడికి. కలిగి ఎవరికీ అదే గురువు, ఇతను ఇద్దరే ఉంటారు ఆ ఇంట్లో. ఇతను నెమ్మదిగా తలుపు తీసుకొని, ఆ రోజున గురువుగారికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని మీరి బయటకొచ్చేస్తాడు ఇంట్లోంచి. బయటకొచ్చి కాశీనగరంలోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి అలా ఆ ఊరు చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెడుతూ ఉండగా ఒక చోట ఒక పండిత సభ జరుగుతూ ఉంటుంది. ఒక పండిత సభ జరుగుతూ ఉండగా దాంట్లోకి ఎంటర్ అవుతాడు ఇతను. దాంట్లో ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక శాస్త్ర విషయమై ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. దాంట్లోకి ఇతను ఎంటర్ అవుతాడు. ఆహ్, ఆహ్, ఆ వాగ్వాదంలోకి ఇతను ఎంటర్ అయ్యి, ఇతను కూడా ఆర్గ్యూ చేయటం మొదలుపెడతాడు. ఫైనల్‌గా ఇతను గెలుస్తాడు. గెలిచిన తర్వాత కాశీనగరపు పండిత సభ వారు ఇతన్ని సత్కరిస్తారు డయాస్ మీద. ఇతను వాదించేటప్పుడు, ఇతను మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఆడియన్స్‌లో ఉన్నటువంటి ఒక వయోవృద్ధుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. కంగారు పడుతూ ఉంటాడు ఇతను మాట్లాడిన ప్రతి మాటకి. ఏంటితను అని చూస్తూ ఉంటాడు ఈ ముసలోడు. ఇతను ఫైనల్‌గా నెగ్గి సన్మానం పొందుతూ ఉండగా ఒక పండితుడు అడుగుతాడు, "అయ్యా! మీరింత అద్భుతంగా వాదించారు, గెలిచారు. ఇంత అద్భుతమైనటువంటి పాండిత్యం ఉంది మీకు. ఎవరు మీ గురువెవరు?" అని అడుగుతారు. అడిగినప్పుడు ఇతను ఘనాపాటి అని చెప్తాడు. ఘనాపాటి అనే పేరు అతను చెప్పిన మరుక్షణం మొత్తం ఆ హాల్‌లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు పరిగెడతారు. కకావికలం అయిపోతుందన్నమాట సభంతా. కకావికలం అయిపోయి అందరూ బయటకు పరుగులు తీస్తారు. కానీ ఇతను వాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇతన్ని గమనిస్తున్నటువంటి ముసలివాడు మాత్రం అలా నిలబడుంటాడతను. నిలబడి ఇతని దగ్గరికెళ్తాడు. వెళ్లి, "బాబు నువ్వసలు ఎప్పుడు చేరావు అతని దగ్గర స్టూడెంట్‌గా ఘనపాటి దగ్గర" అని అడుగుతాడు. అడిగినప్పుడు అతను చెప్తాడు. "నేను ఆయన దగ్గర దాదాపు 10 ఇయర్స్ నుంచి చదువుతున్నానండి" అని చెప్తాడు. చెప్పగానే అతను చనిపోయి 35 ఏళ్లయింది తెలుసా నీకు అంటాడు. అది షాక్ వాడికి. ఇదేంటిది ఆయన ఆయన దగ్గర 10 ఏళ్ల క్రితమే కదా నేను చేరింది అంటాడు ఇతను. లేదు బాబు ఆయన చనిపోయి 35 సంవత్సరాలయింది. ఆయన చాలా గొప్ప పండితుడు. ఈ ఏరియాలో అతని స్థాయి పండితుడు ఎవడు లేడు. ఆయన తన స్థాయి పండితులవుతారేమో అని కొడుకులకు కూడా విద్య నేర్పలేదు. అనుకోకుండా ఒకరోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతనికి ఆహ్, కర్మకాండ అవన్నీ జరిగినాయి. కానీ సడెన్‌గా ఒకరోజు వచ్చి తలుపు కొట్టాడట. తలుపు కొట్టగానే వాళ్ళ ఆవిడ తలుపు తీసి కంగారు పడింది. మీ మానాన మీరుండండి. నా మానాన నేనుంటాను అని చెప్పి ఈయన అదే ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. ఆయన ఆబ్జీకం రోజు లేతే ఈ మాసికాలు, ఈ కర్మకాండాలు జరిగే రోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ ఆయన ఇంట్లో కనిపిస్తూ ఉండేవాడు. ఇది నెమ్మదిగా ఆ నోట సందులో అందరికీ తెలిసి అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ దయ్యం ఉన్నటువంటి చోట ఉండటం ఎందుకు అనే ఉద్దేశంతో. ఇది పరిస్థితి. అతను ఏం మాట్లాడాడు వాళ్ళ ఆవిడతో, ఆ ఇంట్లో ఎందుకుంటున్నాడు అనేది అయితే నాకు తెలీదు. అతను చనిపోయి అయితే 35 సంవత్సరాలయింది. ఇది పరిస్థితి అని జెప్పేసి చెప్తాడు ఈ ముసలాడు. చెప్పి వెళ్ళిపోతాడు. వీడికి కంగారు పుడుతుంది. ఏం చేయాలిప్పుడు? ఆ ఇంటికి వెళ్ళాలా? లేకపోతే సొంత ఊరు తన ఊరికి పారిపోవాలా? గురువు దయ్యము అనేటువంటి విషయం అర్థమైపోయింది కాబట్టి ఆ ఇంటికి వెళ్ళకపోయినా గురువు తనని కనిపెడతాడు కాబట్టి వెళ్ళి ఆయనకి కనిపించి
వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళిపోవడమే బెటరు అని ఒక అభిప్రాయానికి వచ్చి వెళ్తాడు. ఇతను వెళ్ళేసరికి ఆయన ఇంట్లో కూర్చుని ఉంటాడు. కూర్చుని ఇతను చెప్పబోతాడు, నేను మీకు ఇచ్చినటువంటి మాట తప్పి బయటకు వెళ్ళాను గురువుగారు అంటాడు. అనగానే, నువ్వు బయటకు వెళ్ళిన విషయం నాకు తెలుసు, బయట ఏం జరిగిందో కూడా నాకు తెలుసు, అది చెప్దామని నేను కూర్చున్నాను, నువ్వు కూర్చో అని చెప్పేసి అతను కూర్చోబెట్టి చెప్తాడు. బాబు, నేను చాలా నువ్వు ఇందాక వాడు చెప్పినట్టు నేను చాలా గొప్ప పండితుడిని, ఈ ప్రాంతంలో నా స్థాయి వాడు ఎవడు లేడు, ఎవరూ కూడా వాదనలో నాతో నిలబడేటువంటి సమూజ్యులు ఎవరూ లేరు. నేను నా విద్య, నా స్థాయి విద్య, ఆ స్థాయి వాడు ఎవడు ఉండకూడదు అనే ఉద్దేశంతో నా పిల్లలకు కూడా నేను చెప్పలేదు. చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను ఆపేశారు, స్వర్గంలో ఆపేశారు. ఆపేసి ఏంటి, ఎందుకు అలౌ చేయట్లేదు నన్ను అంటే, నువ్వు నీకు తెలిసినటువంటి విద్యని ఎవరికి చెప్పకుండా వచ్చావు ఇక్కడికి, కాబట్టి నీకు లోపలికి ప్రవేశం లేదు, నువ్వు ప్రేతాత్మగానే బతకాలి. ఎప్పటి వరకు బతకాలంటే, నువ్వు నీ విద్యను ఎవరికన్నా చెప్పి సంపూర్ణంగా నీ స్థాయి, నీ దగ్గర ఏమీ లేకుండా నువ్వు పూర్తిగా వాడికి చెప్పేసి అప్పుడు మాత్రమే నీకు లోపలికి ప్రవేశం ఉంటుంది, లేకపోతే నువ్వు అలా దయ్యంలాగా తిరుగుతూ ఉండటమే అని చెప్పేసి చెప్తారు అక్కడ. చెప్పేసరికి వీడు కంగారు పడిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాను నేను, ఇంటికి వచ్చి తలుపు కొట్టాను, మా ఆవిడ తలుపు తీసింది. తలుపు తీసిన తర్వాత పరిస్థితి చెప్పాను నేను, నా పిల్లల్ని కూర్చోబెట్టుకుని చెప్పాను, ఒరేయ్ ఈ కండిషన్తో నన్ను లోపలికి ఎంటర్ చేయలేదు అక్కడ, సో ఇప్పుడు నేను మీకు చదువు చెప్పడం ప్రారంభిస్తాను, మీరు చక్కగా నేర్చుకోండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఇంట్లోంచి పారిపోయారు. దాంతో నాకు నా దగ్గర ఎవడు చదువుకుంటాడో తెలియక నేను అలాగ అరుగు మీద కూర్చునేవాడిని రోజు. నెమ్మదిగా ఈ వీధిలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, నేను ఇక్కడ ఉంటున్నాను అనే ఉద్దేశంతో. ఫైనల్గా నువ్వు దొరికావు నాకు. నువ్వు దొరకటం చేత నీకు ఈ విషయాలేవి తెలియవు అనే విషయం నాకు అర్థమైంది నేను చూడగానే. నువ్వు న్యూ కమ్మర్వి ఈ కాశీ నగరానికి, కాబట్టి నిన్ను పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి నేను నాకు తెలిసినటువంటి అన్ని విద్యలు నీకు నేర్పేశాను అబ్బాయి, నేను నిన్నేమీ చేయను, నువ్వు నాకు చాలా అద్భుతమైనటువంటి వెపన్వి, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను పైకి, నాకు ఆల్రెడీ కాల్ వచ్చేసింది అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసిన తర్వాత వెళ్ళిపోతాడు. ఇతను ఒక పెద్ద వెలుగు వస్తుంది, ఆ వెలుగులో నుంచి ఆయన పైకి వెళ్ళిపోతాడు. వీడు తన ఊరికి బయలుదేరుతాడు. ఇది కథ. ఈ కథలో అంటే ఎవడైనా సరే విద్య దాచుకోరాదు. విద్య అనేటువంటిది మరొకటికి చెప్పడం కోసం ఉన్నదే తప్ప, నువ్వు పొందినటువంటి జ్ఞానము ఈ సమాజంలో ఉన్నప్పుడు నువ్వు పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇక్కడ డెలివరీ చేసి వెళ్ళాలి అని ఒక కండిషన్ పెట్టి ఆయన స్వర్గంలోకి ఎంటర్ కాకుండా తిరిగి పంపించి నువ్వు ఎవరికొకరికి చెప్పి రాకపోతే తప్ప కుదరదు అని కండిషన్ పెట్టడం అనేది నాకు నచ్చింది ఈ కథలో. రెండోది, ఈ కథ చదివినటువంటి టైంలో, అదే టైంలో నేను అనుకోకుండా కాళిదాసు రాసినటువంటి రఘువంశంలో ఒక నోట్స్ ఏదో దొరికింది నాకు, అది చదివా ఊరిని సరదాగా. నేను సాంస్క్రిట్ స్టూడెంట్ని కాదు, పాడు కాదు, ఊరిని అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ చదివాను. దాంట్లో ఒక స్టోరీ నన్ను అట్రాక్ట్ చేసింది, దీనికి కరెక్ట్గా లింక్ అయ్యేటువంటి స్టోరీ అది. రఘు మహారాజు పరిపాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో, పరతంతు మహర్షి అనేటువంటి ఒక ఋషి గురుకులం నడుపుతూ ఉంటాడు. ఆ గురుకులంలో అందరూ ఉంటారు, అన్ని తరగతుల విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉంటారు.
విద్యాభ్యాసం పూర్తయి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరూ గురుదక్షిణలు ఇస్తూ ఉంటారు గురువుగారికి. ఈ గురుదక్షిణలు ఇస్తున్నటువంటి టైంలో అక్కడ ఒక మునికుమారుడు ఉంటాడు. ఈయన శిష్య పరమాణువులు. అతను అడుగుతాడు, మాస్టారు నేను కూడా గురుదక్షిణ ఇస్తాను అని. అంటే అక్కర్లేదు, నువ్వు గురుదక్షిణ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు అంతే తప్ప నీ దగ్గర నేను గురుదక్షిణ తీసుకోవాలనే అని అనుకోవడం లేదు అని చెప్తాడు ఈయన. చెప్పిన తర్వాత ఇక మొదలవుతుంది. మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఇతనికి గురుదక్షిణ చెల్లిస్తూ ఉంటారు. ఇతను వెంటపడుతూ ఉంటాడు, గురువుగారు వెంటపడుతూ ఉంటాడు. నేను గురుదక్షిణ ఇస్తాను అని చెప్పి వెంటపడుతూ ఉంటాడు. ఈ వెంటపడుతున్నటువంటి సమయంలో చివరికి విసిగి వచ్చి అతను ఒక భారీ అమౌంట్ నువ్వు నాకు గురుదక్షిణగా సమర్పించు అని చెప్పి చెప్తాడు. నారాయణ లేకపోతే చైతన్య కాలేజీ వాళ్ళు చెప్పినట్టుగా 1 కోటి రూపాయలు లేదా 2 కోట్లు పట్టుకొచ్చి డిపాజిట్ చేయి, లేకపోతే నీ సర్టిఫికెట్ రద్దయిపోతుంది అన్న లెవెల్లో బెదిరిస్తాడు ఆయన. దాంతో ఇతను కంగారు పడతాడు. ఇదేంటిది, అనవసరంగా ఆయన్ని ప్రశాంతంగా ఉన్నవాడిని గోకి కొట్టించుకుంటున్నట్టున్నాను నేను అని చెప్పేసి ఇతను భయపడతాడు. భయపడిన తర్వాత ఎలాగో కమిట్మెంట్ ఇచ్చేసి ఉన్నాడు, వీడు అడిగిందే కాబట్టి నేను దక్షిణ సమర్పిస్తాను అని చెప్పి వీడు ఎంటర్ అయ్యాడు కాబట్టి కమిట్మెంట్లోకి. ఆయన ఒక 10 కోట్లు పట్టరమ్మన్నాడు కాబట్టి ఆ డబ్బులు ఎలా పట్టరావాలనేది అర్థం కాక అప్పుడు ఎవరో చెప్తారు ఇతనికి, రఘు మహారాజు రాజసూయ యాగం చేసి వెనక్కి వచ్చాడు, అతను ఈ జైత్రయాత్రలో కొట్టుకొచ్చినటువంటి డబ్బులన్నీ కూడా దానం చేస్తున్నాడు, కాబట్టి వెళ్ళి అతన్ని పట్టుకో, అతని దగ్గర నుంచి నీకు కొంత డబ్బులు వస్తాయి, అవి తీసుకొచ్చి ఈ అకౌంట్ సెటిల్ చేసుకో అని చెప్పి ఒక అడ్వైజ్ వస్తుంది. ఆ అడ్వైజ్ తీసుకుని అతను అయోధ్యకి వెళ్ళిపోతాడు రఘు మహారాజుని కలవటానికి. ఇతను వెళ్ళే టైంకి, అంటే కాలినడకన అక్కడికి చేరుకునే టైంకి ఆయన ఈ దాన ధర్మాల కార్యక్రమం పూర్తి చేసి ఆ ధనాగారము పూర్తిగా ఖాళీ అయిపోయి చిల్లిగవ్వ లేకుండా దాన్ని ఊడ్ చేసి పడుకుంటాడు. ఆయన పడుకున్న టైంలో ఇతను వెళ్తాడు అక్కడికి. వెళ్ళేసరికి ఏంటి వచ్చావని అడుగుతారు ద్వారపాలకులు. అంటే చెప్తాడు ఇతను, ఈ యాగం జరుగుతోంది కదా, ఈ దాన ధర్మాలు అవి జరుగుతున్నాయని విన్నాను నేను. అంటే అవన్నీ అయిపోయినాయి, రాజుగారు కూడా పడుకున్నారు అని చెప్పి చెప్తారు. చెప్పినప్పుడు సరే ఇతను వెనక్కి బయలుదేరుతూ ఉండగా ఈ సమాచారం లోపల రాజుగారికి తెలుస్తుంది. తెలిసి రాజుగారు వచ్చి, బాబు ఏంటి పరిస్థితి అని అడుగుతాడు. అడిగితే ఇతను చెప్తాడు, మొత్తం జరిగిన గొడవంతా చెప్తాడు. అయ్యా, నేను ఇట్లాగా పరతంతు మహర్షి గారి స్టూడెంట్ని, ఆయన దగ్గర చదువు అయిపోయిన తర్వాత గురుదక్షిణ అందరూ ఇస్తున్నారు, నేను ఇస్తానన్నాను. ఆయన నువ్వేం ఇవ్వక్కర్లేదురా బాబు, నువ్వు మునికుమారు నువ్వేం ఇస్తావు, నీ మొహం ఉండలాగా అని చెప్పాడు. కానీ నేను ఆయన్ని రెచ్చగొట్టాను, నేను కూడా ఇస్తానని చెప్పి 10 సార్లు ఆయన వెంట పట్టడంతో చివరికి ఆయన చిరాకు పుట్టి, ఇలా ఒక 20 కోట్లు పట్టరా, తీసుకొచ్చి డిపాజిట్ చేయకపోతే నీ సర్టిఫికెట్ క్యాన్సిల్ అయిపోతుంది అన్న లెవెల్లో వార్నింగ్ ఇచ్చాడండి. నాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను, మీరు ఏదైనా అమౌంట్ అరేంజ్ చేస్తే నేను తీసుకెళ్ళి అక్కడ కట్టి ఆ సర్టిఫికెట్ తీసుకుని బయటపడతానని చెప్పేసి ఇతను రఘు మహారాజుకి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తాడండి, ఆయన ఆలోచిస్తాడు, ఇదేంటిది వీడు, నువ్వు చాలా లేట్ అయిపోయావు అబ్బాయి, ఆల్రెడీ మనం ఈ దాన ధర్మాలు ఇవన్నీ కంప్లీట్ చేసి వాషౌట్ అయిపోయింది. అక్కడ కోశాగారము కంప్లీట్ అయిపోయి ఊట్ చేశారు, మన వాళ్ళు కడిగేశారు, సో మన దగ్గర నయా పైసా లేదు అని చెప్తూ ఇక్కడ ఒక మాట చెప్తాడు అతను. జనరల్గా
మనం ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసినా ఏదైనా గానీ రాజ్యానికి రాజుకొచ్చేటువంటి సంపద వర్షం లాంటిది. మళ్ళీ అది తిరిగి మే ఆవిరి లాంటిది. అది తిరిగి మేఘాల రూపంలో ప్రజల దగ్గరికే వెళ్ళిపోతుంది అని చెప్తాడు ఇతను. సరే బానే ఉంది. ఇవన్నీ కాదు మాస్టారు, నాకు డబ్బులు కావాలంటాడు ఇతను. సరే నువ్వు పడుకో, రేపు పొద్దుటికి ఏదో ఒకటి అరేంజ్ చేద్దామని చెప్పేసి ఇతనికి ఒక గది చూపించి అక్కడ పడుకోమని చెప్తారు. చెప్పిన తర్వాత ఇతను వెళ్ళి ఆ రూమ్‌లో రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకుంటున్న టైంలోనే రాజుగారు మంత్రుల్ని పిలిచి క్యాబినెట్ మీటింగ్ ఏస్తాడు రఘుమహారాజు. క్యాబినెట్ మీటింగ్ ఏసి, బాబాయ్ ఇప్పుడు ఇది కండిషను. వాడొచ్చాడు. వాడు అక్కడ స్టూడెంటు. వాడేమో అక్కడ అనవసరంగా లేనిపోనిది కెలికి ఆయన్ని ఓ 20 క్రోర్స్ ఏదో వాడు ఫీజు కడతానని చెప్పేసి ఒక కమిట్మెంట్ తీసుకొని వచ్చాడాడు. సరే జరిగింది ఏదేమైనప్పటికీ వాడికి ఆ అమౌంట్ డబ్బులు ఇవ్వాల్సిన ప్రోగ్రామ్ ఒకటుంది మన నెత్తిన. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం ఎవరిని కొడితే డబ్బులొస్తాయో ఇప్పుడు ప్లాన్ చేయాలని చెప్పేసి చెప్తే అక్కడ ఉన్నటువంటి మంత్రులు చెప్తారు, బాబు ఆల్రెడీ మనం రాజసూయ యాగం అనే పేరుతో భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ కొట్టుకొచ్చి నిన్నటిదాకా దాన ధర్మాలు నిర్వహించాం. సో ఇప్పుడు కొత్తగా కొట్టడానికి ఎవడు లేడు కాబట్టి కుబేరుణ్ణి కొడితే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం పైకెళ్ళి ఒకసారి ఆయన కొట్టేసి ఆ డబ్బులు పట్టుకొచ్చేసి వీడికి ఇవ్వచ్చు. ఇంతకు మించి వేరే మార్గం ఏమీను లేదు అని మంత్రులు మాస్టర్కి రాజుగారికి చెప్తారు స్పష్టంగా. చెప్పిన తర్వాత రాజుగారు సరే ఓకే అని చెప్పి సైన్యాధ్యక్షుడిని పిలిచి, ఒరే బాబు రేపు పొద్దున్నే మనం పైన యుద్ధానికి వెళ్ళాలి, 10 గంటల లోపు వీడికి డబ్బులు ఇచ్చి పంపించాలి కాబట్టి మార్నింగ్ 5 o'clock మనం ఫస్ట్ బస్కి వెళ్ళి ఆయన కొట్టేసి వచ్చేద్దాం అని చెప్పేసి ఈయన ప్రోగ్రాం చెప్పేస్తాడు. అయితే వేగులు, ఇక్కడ ఉన్నటువంటి వేగులు, ఈ దేవతలకి వాళ్ళకి ఉన్నటువంటి వేగులు ఈ సమాచారం పట్టుకెళ్ళి వాడికి చెప్తారు, బాబు రఘుమహారాజు అనేవాడు వాడు బెటాలియన్ వేసుకుని వస్తున్నాడు నిన్ను కొట్టడానికి. అంటే దేనికి అని అడుగుతాడు ఆయన. అడిగితేను వాడెవడో ఒక స్టూడెంట్ ఎవడో వచ్చేటవాడు, ఆడికి ఇవ్వడానికి డబ్బులు లేవు వీడి దగ్గర. ఆడేమో ఒక 20 కోట్లు ఎంతో డబ్బులు అడుగుతున్నాడు వీడిని. వీడి దగ్గరేమో డబ్బులు లేవు, అందుకని భూమండలం అంతా ఆల్రెడీ బాధేసి వచ్చాడు వాడు. ఆ డబ్బులన్నీ కూడా దాన ధర్మాలు చేసేసాడు. సో ఇప్పుడు నిన్ను కొట్టి ఆ డబ్బులు ఆ స్టూడెంట్కి ఇవ్వాలనేది ప్రోగ్రామ్ అవుతుంది అని చెప్తారు వీళ్ళు. చెప్పగానే ఆయన అసలు వాటితో కొట్టించుకోవడం ఎందుకు, ఆ డబ్బులు ఏదో మనం ముందే తీసుకెళ్లి వాడి ధనాగారంలో పడేస్తే సరిపోతుంది, వాడు చావు వాడు వస్తాడని చెప్పేసి చెప్తాడు ఆయన. చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. కొంచెం ఎక్సెస్ డబ్బులు కూడా పడేస్తారు అక్కడ. మర్నాడు పొద్దున్నే ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది. ఈ ధనాగారంలోకి డబ్బులు వచ్చినాయనే విషయం తెలిసి కుబేరుడే పట్టుకొచ్చి పడేసాడు అనే విషయం కూడా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మొత్తం డబ్బులు లెక్క పెడతాడు. లెక్క పెట్టేస్తే చాలా డబ్బులు ఉంటాయి. వీడికి ఇవ్వాల్సినటువంటి 20 కోట్లు కాకుండా ఇంకా అదనంగా చాలా డబ్బులు ఉంటాయి. ఈ మొత్తం డబ్బుల్ని మూటగట్టి, ఒరే బాబు నువ్వు తీసుకెళ్ళిపో అంటాడు స్టూడెంట్ని. అన్నప్పుడు ఈ స్టూడెంట్ ఏమంటాడంటే, నాకు ఇవన్నీ అక్కర్లేదండి, నాకు ఆ 20 కోట్లు ఏదైతే నేను గురువు గారికి ఇవ్వాలో ఆ అమౌంట్ వరకు కట్టకట్టి ఇచ్చేయండి, నేను పట్టుకెళ్ళిపోతాను, మిగిలిన డబ్బులు మీరు ఏదైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు అంటాడు. అంటే లేదు లేదు, అది నీ పర్పస్ మీద వచ్చిన డబ్బులు కాబట్టి అది టోటల్గా నీదే. సో నువ్వే పట్టుకుపోయే డబ్బులు నా దగ్గర ఉండటం అనేది కుదరదు అని చెప్పి ఆయన అంటాడు. దీని మీద ఇద్దరు చాలాసేపు ఘర్షణ పడతారు. ఫైనల్గా మొత్తం డబ్బులు వీడికి మూట కట్టి పంపించేస్తారు. అంటే ఈ కథని ఇందాక నేను చెప్పినటువంటి ఘనాపాటి అనేటువంటి కథకి ఈ కథకి ఉన్నటువంటి లింక్ ఏంటంటే, రెండూ కూడా ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో నడిచేటువంటి కథలే. అంటే ఉచితంగా చదువు చెప్పాలి అనేటువంటి ప్రోగ్రాం. అంటే ఒకప్పుడు స్కూల్ పెట్టాలన్నా లేకపోతే హాస్పిటల్ పెట్టాలన్నా కానీ వాళ్ళ తండ్రి పేరుతోనో తాత పేరుతోనో
ఒక స్థలం ఇచ్చి కట్టడం లాంటి ప్రోగ్రాం ఉండేది. కానీ ఇప్పుడు హాస్పిటల్ పెట్టడం అంటే అది యశోదానో లేకపోతే మరొకటో అవుతుంది. లేకపోతే కాలేజీ పెట్టాలంటే నారాయణనో లేకపోతే మరొకటో అవుతుంది. ఇటువంటి కండిషన్ కాకుండా వాళ్ళు కొంతమందికి ఉచిత చదువు చెప్పుట, ఇవ్వగలిగిన వాటి దగ్గర డబ్బులు తీసుకోవటం, ఆ డబ్బులు కూడా వాళ్ళు బతకడం కోసం డబ్బులు తీసుకోవటంగా కనిపిస్తుంది ఆ పరతంతు మహర్షి మాటల్లో. రెండో వైపు చదువు చెప్పకపోతే, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి చదువు చెప్పకపోతే ఏం జరుగుతుంది? ఏ కండిషన్, ఏ కారణం చేత చదువు చెప్పకపోయినా గానీ, ఇగో వలన చదువు చెప్పకపోయినా గానీ, వీడికి పైన ఒకవేళ చచ్చిపోతే పైన ఎంట్రీ లేదు అనేది ఘనపాటి కథలో ఆవిడ రాశారు, స్థానపతి రుక్మిణమ్మ గారు. సో చదువు అనేటువంటిది ఖచ్చితంగా నీ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నువ్వు సమాజం నుంచి పొందినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ నువ్వు చెప్పాలి. వేరే వాళ్ళకి మొత్తం నీకు సంబంధించినటువంటి సినిమా అంతా వాడికి చెప్పిన తర్వాత వాడి దగ్గర నుంచి ఏదో కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నోట్ డ్యూ సర్టిఫికెట్ ఒకటి తీసుకొస్తే తప్ప టీసీ అని అంటారు కదా, ఆ టైపులో ఒక నోట్ డ్యూ సర్టిఫికెట్ పట్టుకెళ్తే కానీ ఆయన లోపలికి రానివ్వరు అక్కడ స్వర్గంలో. సో ఇదొక పంచాయతీ. రెండోది ఫీజు కలెక్షన్కి సంబంధించినటువంటిది రఘువంశం కథలో కనిపిస్తుంది మనకి. ఈ పాత సాహిత్యము లేకపోతే ఈ కథల గొప్పతనం గురించి నేను చెప్పటం లేదు, కానీ వీటిని నమూనాలుగా తీసుకుని మోడర్న్ లైఫ్లో ఉన్నటువంటి గందరగోళాన్ని రాయటం తప్పేమీ కాదు అనేది నా ఉద్దేశం. నిజానికి చైనా సాహిత్యంలో మావో చాలా సందర్భాల్లో చెప్తాడు, మీరు జానపదాల నుంచి ప్రతీకలను తీసుకోండి, లేకపోతే మన జనాల్లో వాడుకలో ఉన్నటువంటి పురాణాల్లో నుంచో మరొక దానిలో నుంచో మీరు తీసుకుని దానిలో ఆ ఫామ్లో మీరు కన్వే చేయండి, మన రాజకీయాలు అవి పబ్లిక్కి ఎక్కుతాయి అని చెప్పేసి చెప్పేవాడు ఆయన. సో ఇట్లా మనకి అందుబాటులో మనకు ప్రచారంలో ఉన్నటువంటి పురాణాల నుంచి, లేకపోతే కాళిదాసు లాంటి వాడు రాసినటువంటి కావ్యాల నుంచి కూడా మనం వీటిని తీసుకుని, నమూనాలను తీసుకుని వాటిని మోడర్న్ సొసైటీకి ఇచ్చేస్తూ కథలు లేకపోతే నవలలు ఇవి రాయటం తప్పేమీ కాదు. ఒక చారిత్రక అంశం లేకపోతే ఒక పౌరాణిక అంశం చెప్పేటప్పుడు కరెంట్ సొసైటీకి కనెక్ట్ అయ్యేలాగా అది లేకపోతే బతకదు అనే విషయాన్ని పింగళ నాగేంద్రరావు గారు ఒక సందర్భంలో చెప్పాడు. నువ్వు చలంగారు సావిత్రి నాటకం రాసినప్పుడు అది ఎవరు పబ్లిష్ అయిపోతే మచిలీపట్నంలో నాగేంద్రరావు గారు బాధ్యత తీసుకుని దాన్ని ప్రింట్ చేయించారు. దానికి ఆయన ముందు మాట రాశాడు. ప్రధానంగా నాటకం పబ్లిష్ చేయను అని చెప్పి మిగిలిన వాళ్ళు అనటానికి కారణం ఏంటంటే దానిలో ఆ పౌరాణిక కథలు అంటే సత్యవంతుడు సావిత్రి కథలో ఉన్నటువంటి అంశాలను దాటి ఈ రచయిత ముందుకెళ్ళాడు అని ఈ విషయం ప్రస్తావిస్తాడు ఆయన ముందు మాటలో పింగళ నాగేంద్రరావు గారు. ప్రస్తావిస్తూ ఏమంటాడంటే, ఇప్పుడు ఆల్రెడీ సావిత్రి నాటకం ఉంది, అందరూ ఆడుతున్నారు, ఆ గొడవ అది నడుస్తోంది. నువ్వు దానిలో నీ అబ్జర్వేషన్ ఏంటి? నువ్వు ఈ సమాజంలో బతుకుతున్నటువంటి వ్యక్తిగా ఆ నాటకం చూసినప్పుడు నీకు కలిగిన అనుభూతి ఏంటి? ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి సందర్భంలో ఏమి కనిపించింది నీకు? అది నువ్వు చెప్పాలి కదా. నువ్వు కొత్తగా రాసేటప్పుడు రాసిన రామాయణమే మళ్ళీ రాయటం వల్ల ప్రయోజనం ఏముంది? ఆ రామాయణం చదవటం వల్ల నీకేమనిపించిందో దాన్ని మళ్ళీ ఆ పాత్రలోకి తీసుకెళ్లి రాయగలిగితే అది నీ రామాయణం అవుతుంది, నీ పర్సెప్షన్ అవుతుంది. ఆ పర్సెప్షన్ లేనప్పుడు నువ్వు ఏం చెప్పినా కానీ ఏం రాసినా కానీ అది కుదరదు. అంటే ఒక సావిత్రి నాటకం సందర్భంగానే
ఆ ముందు మాటలోను అలాగే దానిలో ఇంకొక ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు సావిత్రికి సత్యవంతుడి మీద ప్రేమ ఉంది అనే విషయం చెప్పాలి. చెప్పాలనుకున్నప్పుడు ఆహ్, నా నా పతిదేవుడిని నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నప్పుడు యమధర్మరాజు ఒక కండిషన్ పెట్టాడనుకోండి. కండిషన్ అంటే సావిత్రికి. సావిత్రి చాలా సౌందర్యవంతురాలు. సౌందర్యవతి. ఒక 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 రాత్రి నాతో నువ్వు గడిపితే నీ భర్తని ప్రాణం నేను ఇచ్చేస్తాను అని గనక యమధర్మరాజు కండిషన్ పెడితే, దాన్ని ఒప్పుకొని కూడా భర్త ప్రాణాన్ని తీసుకెళ్ళేటువంటి అంత ప్రేమ ఉంది ఆవిడకి సత్యవంతుడి మీద అని చెప్పాలి అనుకుని ఆ సన్నివేశం గనక రాస్తే అది తప్పేం కాదు. అన్న పద్ధతిలో 1924, 25 రోజుల్లోనే వాళ్ళు చర్చించారు. ఈరోజు మనం రాముడి గురించో లేకపోతే సీత గురించో ఒక్క మాట మాట్లాడితే మీద పడి కొట్టేలాగా ఉన్నారు భక్తులు. రాముడు అంతఃపురంలో సీత మీద ఏదన్నా సరదాగా తన భార్యే కదా అని జోకేస్తే, లేదు సీత రాముడు తన భర్తే కదా అని ఏదైనా జోకేస్తున్నట్టుగా ఒక సన్నివేశం ఎవడన్నా సినిమాలో తీస్తే ఆ డైరెక్టర్ తనేలా ఉన్నారు ఇప్పుడు. ఇది పద్ధతి కాదు. అంటే ఒక కొత్త విషయాన్ని చెప్పకపోతే రచన అక్కర్లేదు. నువ్వు రాయక్కర్లేదు. రాసిన రామాయణాన్ని తిరిగి రాయటం వల్ల ప్రయోజనం లేదు. యాజ్ ఇట్ ఈస్‌గా అదే సీన్ టు సీన్ అదే కాపీ చేయటం వలన నువ్వు కొత్తగా ప్రపంచానికి చెప్పేది ఉండదు. ఆ ప్రయత్నం కూడా వృధా అవుతుంది. ఇదేదో రాస్తున్నాడు ఈయన ప్రప్పు ఏదో సంథింగ్. కాబట్టి చారిత్రకాలు గురించి నేను మాట్లాడలేదు కానీ ప్రధానంగా పురాణాల గురించి తీసుకుని చెప్పేటప్పుడు దాంట్లో ఆ కథ విన్నప్పుడు నీకేమనిపించింది? ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఎలా అర్థం చేసుకుంటుంది ఆ కథని అనేటువంటిది గనక నువ్వు ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఆ కథని రీరైట్ చేయగలిగితేనే అది నీ రచన అవుతుంది. కాబట్టి ఈ పాత కథలు అంటే దయ్యాలు అనేది నేను ఈ కథ చెప్తాను అని అనగానే చాలా మంది కొంత నెగెటివ్‌గా మాట్లాడారు. అదే దయ్యాల గురించి మాట్లాడటం ఏంటి? అదే కుటుంబరావు గారు దయ్యాల గురించి మాట్లాడినట్టు ఇట్లా అనుకున్నారు గానీ లేదు, అది మనకు దయ్యాల కథలు తీసుకుని కూడా మనం ఇప్పుడు సమాజాన్ని దానిలో మాట్లాడొచ్చు. ఉదాహరణకి హైదరాబాద్‌లో శ్మశానాలు ఆక్రమించి కూడా అపార్ట్మెంట్లు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా చోట్ల ఆ గొడవలు జరిగినాయి. ఆ సమాధులు అక్కడ అపార్ట్మెంట్లు కట్టడం వలన నిర్వాసితులైనటువంటి ఆ దయ్యాలు ఉంటాయి కదా, ఆ శ్మశానంలో ఉన్నటువంటి బాడీలు అవన్నీ వచ్చి ఒక బస్ స్టాప్ లో కూర్చుని అక్కడ ఏదో పని మీద వచ్చినటువంటి ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇచ్చాయనుకోండి అని రాశాడు అనుకోండి ఒక రచయిత. అది అందులో దయ్యాలు ఉన్నప్పటికీ కూడా అది ప్రోగ్రెసివ్ స్టోరీనే. ఇలాగ ఒక ఎన్కౌంటర్ చనిపోయినటువంటి కారంచేడులో అగ్రకులాల వాళ్ళు కమ్మవారు వెళ్ళి మాదిగూడెం మీద దాడి చేసినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళందరూ దయ్యాలై ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారనుకోండి అని రాశాడు అనుకోండి ఒక రచయిత ఎవడన్నా నవల. అది దయ్యాలు అని టైటిల్ పెట్టినప్పటికీ కూడా అది నెగటివ్ స్టోరీ కాదు. కాబట్టి మనం చెప్పదలుచుకున్నది ఏమిటి? మనం చెప్పదలుచుకున్నటువంటి అంశం ప్రస్తుత సమాజానికి అడ్రస్ చేస్తున్నావా లేదా అనేది. ఫామ్ మీరు జానపదాలు తీసుకోండి, దయ్యాలు తీసుకోండి, లేకపోతే దేవుళ్ళు తీసుకోండి, దేవుళ్ళలో ఉన్న వైరుధ్యాలు తీసుకుని మాట్లాడండి, మీరు రాయండి.
అది తప్పేం కాదు. రాముడి మీద చిన్న మాట అంటే మీద పడి కొట్టేటువంటి పరిస్థితి. ఇప్పుడు రాముడే కంగారు పడి ఒరేయ్ వీళ్ళు చాలా దుర్మార్గంగా ఉన్నారని చెప్పేసి వాడు సుప్రీంకోర్టులో పిల్లేసుకునేటువంటి పరిస్థితిలో నడుస్తోంది కథ. కాబట్టి రామాయణం గురించి వాల్మీకి ఎలా రాశాడో అలాగే రాయాలి, అక్షరం మార్చకూడదు. లేకపోతే దయ్యాల గురించి మనం ట్రెడిషనల్గా ఏం నమ్మామో అది మాత్రమే రాయాలి. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం తప్పు. అది మానాలి. అంటే ఇది సాహిత్యం మీద జరుగుతున్నటువంటి దాడి. సాహిత్యం మీద లేకపోతే కవుల మీద జరుగుతున్నటువంటి దాడి. దీన్ని సీరియస్గా పట్టించుకోవాలి. అంటే కండిషన్లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం. ఏం మాట్లాడినా మా వాడు నువ్వు యాంటీ నేషనల్ అని చెప్పేసి కామెంట్ పెట్టాడు ఆ మధ్య. ఈ దుర్మార్గం నుంచి వస్తున్నటువంటి మాటలే ఇవన్నీ కూడా. నువ్వు రామాయణంలాగా రాయాలి, లేదా భారతంలో రాసేటప్పుడు మన జ్ఞానం ఎక్కడుంది అక్కడ? ఒక దయాన్ని తీసుకుని కథ చెప్పేటప్పుడు ఆవిడ కొంత జ్ఞానాన్ని ప్రదర్శించింది. ఆవిడ స్థానపతి రుక్మిణమ్మ గారు దానిలో ఒక సామాజిక అంశాన్ని చెప్పాలనుకుంది ఆవిడ. అంటే ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత తన విద్యార్థులకి పరిపూర్ణంగా జ్ఞానం ఇవ్వటం అనేటువంటిది ఒక ఉపాధ్యాయుడి బాధ్యత. అది కనుక వాడు ప్రాపర్గా డెలివరీ చేయకపోతే వాడు దయ్యంలాగా బతకటమే జీవితాన్ని. వాడికి పైలేటువంటి ప్రోగ్రాం లేదు అని చెప్పటం, అది మెసేజే. అయితే ఆవిడ ఆ బ్యాక్ డ్రాప్ లో చెప్పారు ఆవిడ. అందువలన నన్ను అట్రాక్ట్ చేసింది ఆ కథ. అట్లాగే ఈ పరతంతు మహర్షి ఎపిసోడ్ కూడా, దాంట్లో చాలా మెలికలు అవి చెప్పచ్చు ఇప్పుడు మన పురాణ ప్రవచనకారులు. కానీ వీటి వెనకాల ఉన్నటువంటి ప్రస్తుత సమాజాన్ని అడ్రస్ చేయని ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సమస్యలను కానీ, ప్రస్తుత సమాజంలో సంభవిస్తున్నటువంటి అంశాలను కానీ, వేటిని అడ్రస్ చేయని ఏ సాహిత్యమే సరే అది మృత సాహిత్యం కింద మనం మాట్లాడుకోవాలి. ఈ సమాజాన్ని అడ్రస్ చేయనటువంటి రామాయణం అక్కర్లేదు మనకి, అది తీసి అవతల పారేయచ్చు. ఈ సమాజాన్ని అడ్రస్ చేయనటువంటి భారతం మనకు అక్కర్లేదు. ఈ సమాజాన్ని అడ్రస్ చేయనటువంటి, ఈ సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాల గురించి మాట్లాడినటువంటి ఏ సాహిత్యం కూడా అది మృత సాహిత్యం అని చెప్పి నిరభ్యంతరంగా డిక్లేర్ చేయవచ్చు. కానీ తీసుకునేటువంటి అంశం ఏదైనా కావచ్చు. తీసుకునేటువంటి అంశం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పింగళ నాగేంద్రరావు గారు అన్నట్టు, చలంగారు మళ్ళీ అదే సావిత్రి నాటకం చలంగారు రాయాల్సినటువంటి అవసరం ఏంటి, అగత్యం ఏంటి? ఆయన ఎందుకు రాయాలి? ఆయనకి రాయాలనిపించింది. దానిలో ఉన్నటువంటి కొన్ని అంశాలని తను ఏం ఫీల్ అయ్యాడో అది రాయాలనుకున్నాడు, అది రాశాడే. అది తప్పెట్లా అవుతుంది? అది పబ్లిష్ చేయరంటే అప్పుడు ఈయన బాధ్యత తీసుకుని పబ్లిష్ చేశాడు. కాబట్టి అదే నాకు సావిత్రి నాటకాన్ని పింగళ నాగేంద్రరావు రాసినటువంటి ముందు మాట నాకు మేనిఫెస్టో. రామాయణం నుంచి లేకపోతే మరొక దాని నుంచో ఒక అంశం తీసుకుని దాన్ని నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు. అలాగే ఆయన రాసినటువంటి సినిమాల్లో కూడా మీకు ఆ టైప్ క్యారెక్టర్లు ఇస్తాయి. ఇలాంటి చొరవ రచయిత తీసుకోకపోతే వాడు రచయిత కాదు. ఆ ప్రకారం చూస్తే స్థానపతి రుక్మిణమ్మ గారు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం అనేది నా ఉద్దేశం. ఇది టోటల్గా నేను ఈరోజు దయ్యాల బ్యాక్డ్రాప్ లో దయ్యంలాగా వచ్చి మాట్లాడాలనుకున్నటువంటి విషయం. నాకు యాక్చువల్గా ఆఫీసు నా గోల మధ్యలో ఈ మైక్ సెట్ చేసుకోవటం ఇది కొంత నాకు ఫస్ట్ టైం లైవ్. ఇది ఏదో ఒక ల్యాప్టాప్ పీకి దానిలో ఇది తగిలించాం. కాబట్టి ఏదైనా నేను చెప్పడంలో లేదు మీకు అర్థం చేయించడంలో కానీ ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే నేను ప్రాపర్గా డెలివరీ చేశాను, నేను చెప్పదలుచుకుందని అనుకుంటున్నాను. నేను ఇన్ కేస్ నేను ప్రాపర్గా నేను చెప్పాలనుకుంటున్నది కన్వే కాకపోతే మనం ఫేస్బుక్లో మామూలుగా మీరు నన్ను తిడుతూ
విమర్శిస్తూ అలా కామెంట్స్ పెట్టొచ్చు. నేను సాధ్యమైతే అంటే దీనిలో ఒకటుంది. మనకి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే అతను కన్విన్స్ చేయొచ్చు అనే అభిప్రాయం ఉంటే మనం చర్చలోకి వెళ్ళొచ్చు. లేదు అసలు పూర్తి స్థాయిలో వాళ్ళు మారకూడదు అనే నిర్ణయంతో మన మీద దాడి చేయటం మొదలుపెట్టినప్పుడు మాట్లాడకుండా ఉండటం ధర్మం అని నేను నమ్ముతాను. అందుచేత అటువంటి వాటికి నేను మాట్లాడను, కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే నేను మాట్లాడిన దాని మీద ఏ భిన్నాభిప్రాయం ఉన్నా కానీ మీరు ఫేస్బుక్లో రాయొచ్చు. మనం రేపు ప్రశాంతంగా దాని గురించి మనం చర్చించుకోవచ్చు. రెండోది, ఆడియో ప్రాపర్గా డెలివరీ అయిందో లేదో కూడా నాకు అనుమానమే. కాబట్టి ఇది అంటే ఆవిడ ఈ కథను నేను గతంలో ఒకసారి నేను ప్రభవ అనేటువంటి పత్రిక కొంతకాలం నడిపాను, ఒక 2-3 ఇయర్స్ నడిపినప్పుడు మా ఉద్దేశం ఏంటంటే అప్పుడు పాత పత్రికల్లోనూ పాత పుస్తకాల్లో ఉన్నటువంటి కథల్ని మాత్రమే వేయాలి. అంటే ప్రభవ అనేటువంటి పత్రికలో ఒక రచన అచ్చు కావాలంటే ఆ రచయిత చనిపోయి మినిమం రచయితకు ఉండాల్సిన అర్హత ఏంటంటే చనిపోయి కనీసం 30 ఏళ్ళు అయి ఉండాలి అనేటువంటి కండిషన్ అన్నమాట. పాత రచనలతో కొత్త పత్రిక నడపాలి అనేటువంటి ప్రోగ్రాంతో పత్రిక ప్రారంభించి కొద్ది రోజులు కొన్ని సంచికలు తీసుకురాగలిగాం. తర్వాత మా వల్ల కాలేదు, దాన్ని వదిలిపెట్టేశాం. ఇది ఆ టైంలో ఈ కథని దానిలో పబ్లిష్ చేశాం, ప్రభావాలు. అట్లాగే నాగేంద్రరావు గారి ముందు మాట కూడా అందులో మేము పబ్లిష్ చేశాం. టోటల్గా ఆ బ్రాడ్ 1924 ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కనీసం ఆ విశాల దృక్పథం కూడా మనకి ఈ రోజున కనిపించడం లేదు. అది దౌర్భాగ్యం. ఇంత 24 నుంచి 100 ఏళ్ళు గడిచిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏదో చాలా అభివృద్ధి చెందిపోయామని మనం మాట్లాడుకుంటున్నామని ఈ చొక్కాలు ప్యాంట్లు వేసుకుని మనకంటే కూడా పంచి కట్టుకున్నటువంటి పింగళ నాగేంద్రరావు గారు లేకపోతే చలం గారు వాళ్ళకంటే మనం ప్రోగ్రెస్ అయితే కాదు. ఇది టోటల్గా దయ్యం అనేటువంటి కాన్సెప్ట్లో నేను మాట్లాడదలుచుకున్నది. దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీరు హ్యాపీగా నన్ను తిడుతూ దానిలో పెట్టచ్చు. తిట్లని స్వీకరించడం అనే ప్రోగ్రాం నేను ఒక దీని కింద ఒక దీక్షగా స్వీకరించినటువంటి వాడిని కాబట్టి హ్యాపీగా తిట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బుద్ధులు తిట్టినా కానీ నేను పెద్దగా బాధపడను. ఓకే మిత్రులారా, నేను ప్రస్తుతం లైవ్ ముగించేస్తున్నాను, నాకు వేరే ప్రోగ్రాం ఉంది. బాయ్.